జాతక పక్షి జన్మ 3 సార్లు అనే దాని గురించి ఇందులో తెలుసుకుందాం. యజ్ఞదేవ ఒక మహారాష్ట్ర బ్రాహ్మణుడు. చాలా ధార్మికుడు, సాత్వికుడు. అతని భార్య సుమతి. పేరుకే, ప్రవర్తనలో దుర్మతి. కొడుకు కూడా నికృష్టుడు. కొడుకుకు ఉండదగిన అవలక్షణాలన్నీ ఉంటాయి. పంచమహాపాతకాలు అతనిలోనే ఉన్నాయి. మద్యపానం, దుష్ట స్త్రీ సంగమం, బ్రహ్మహత్య, దొంగతనం, ఈ 4 పాపాలు చేసే వాళ్లతో స్నేహంగా ఉండడం అనేవే పంచమహాపాతకాలు. కొడుకుని, అతనిని ప్రోత్సహించే భార్యను సన్మార్గంలోకి తేవడానికి యజ్ఞదేవ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి దూర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళి తన గోడు వెళ్ళబుచ్చుకొని వారిని ఉద్ధరించమని అడుగుతాడు. ఆయన ఇచ్చిన సలహా మేరకు సుమతిని, కొడుకుని వెంకటాచలానికి తీసుకుని వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేయించి వారి ఉద్ధారానికి దోహదపడతాడు. హేమాంగ ఒక మంచి మహారాజు, దానశీలుడు. అతడు చేసిన దానాల గురించి స్కాంద పురాణంలో వేదవ్యాసుల వారు అపూర్వంగా వర్ణిస్తారు. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో, సాగరంలో నీటి బిందువులు ఎన్ని ఉన్నాయో అన్ని గోవులు దానం చేశాడు. వీటితో పాటు బ్రాహ్మణులకు, పేదలకు, వికలాంగులకు కావలసినంతగా బంగారం, వజ్రాలు, భూములు, ఇల్లు విపరీతంగా దానం చేశాడు. కానీ అతనిలో ఒక దోషం ఉందని పురాణం చెబుతోంది. మన దృష్టిలో అది దోషంగా కనిపించకపోవచ్చు, కానీ శాస్త్రం దృష్టిలో అది దోషమేనట. అతడు జలదానం చేయలేదు. ఎన్ని దానాలు చేసినా ఎవ్వరికీ నీరు దానంగా ఇవ్వలేదు. దూరం నుండి ఎండలో వచ్చిన వారికి దాహార్తులైనప్పటికీ నీరు దానం చేయలేదు. ఇతర దానాలు ఎన్నో ఇచ్చేవాడు. నీరు ఎవరైనా ఇస్తారు, ఎక్కడైనా దొరుకుతుంది. నీరు దానం ఇచ్చేదేమిటి? నేను మహారాజును, నా హోదాకు తగ్గట్లు గో, భూ, కనక దానాలు చెయ్యాలి కానీ అని అతని భావన. దీనితో పాటు ఇంకొక దోషం అతనిలో ఉండేదట. దానం ఇచ్చేటప్పుడు అందరినీ సమానంగా చూడటం. పాత్రులా, అపాత్రులా అన్న విషయం ఆలోచించేవాడు కాదు. పండితులకు, సద్బ్రాహ్మణులకు, బ్రహ్మబంధువులకు, పేదలకు, వికలాంగులకు సమాన సత్కారం. మంచి పండితులని ప్రాముఖ్యం లేదు. అంతేకాక నిజమైన పాండిత్యం లేకపోయినా డాంబికాలు, దర్పాలు, దుష్టులైన బ్రాహ్మణులను కూడా విచారించకుండా దానాలు చేశాడు. ఇలా అయోగ్యులకు దానం చేయడం అనే దోషం అతనికి అంటుకుంది. శాస్త్ర ప్రకారం గౌరవం, ఆదరణ, యోగ్యత చూసి యోగ్యులకు మాత్రమే దానం కానీ సత్కారం కానీ చేయాలి. అందున మహారాజుగా సన్మానాలు, దానాలు చేసేటప్పుడు సమాజం అంతా చూస్తుంది. కాబట్టి యోగ్యులకు మాత్రమే సత్కారాలు, సన్మానాలు చేయాలి. అన్నార్తులు, వికలాంగులకు, యోగ్యత లేని వారికి ఎవరికైనా సహాయం చేయకూడదని అర్థం కాదు. అవసరం ఉందనుకుంటేనే ఎవరికైనా స్నేహపూర్వకంగా ఇతోధిక సహాయం చేయవచ్చు. దుష్టులకు సహాయం చేయడం పాపం. కానీ దుష్టులైన ఎవరైనా అన్నార్తులకు భోజనం, నీరు ఇచ్చి తృప్తిపరచడం ధర్మము. మనం బీదవారిని ధర్మం చేస్తూ ఉంటాం. మనకు చాలామందికి ఆ డబ్బుతో ఆ బిచ్చగాడు ఏం చేస్తున్నాడో తెలియకపోవచ్చు. తెలిసినా ధర్మం చేయడం మన కర్తవ్యం. వాడేం చేసుకుంటే వాడి కర్మ అని చాలామంది అనుకుంటారు. శాస్త్రం అంత సులభంగా దయతో మనలను వదలదు. మనం దానం చేసిన ధనంతో తీసుకున్నవాడు దుష్టకర్మలు చేస్తే ఆ పాపంలో మన భాగం మనకి వస్తుంది అని శాస్త్రం. యోగ్యత తెలుసుకొని మన ప్రయత్నం మనం చేసి యోగ్యులకు మాత్రం దానం ఇవ్వటం మన కర్తవ్యం. అలా ఆలోచించకుండా తెలిసి నిర్లక్ష్యంతోనో లేదా అందరినీ సమానంగా చూడటం మన ధర్మం అన్న అజ్ఞానంతోనో అయోగ్యులకు దానం చేస్తే మహాపాపం. దాహార్తులకు నీరు ఇవ్వకపోవడం అనే పాపం చేస్తే జాతక పక్షి జన్మ 3 సార్లు వస్తుందని శాస్త్రం. అంతటి దాన ధర్మాలు చేసిన హేమాంగుడు చేసిన దోషాలకు పాపం అనుభవిస్తూ కుక్క, గాడిద, పంది వంటి నీచ జన్మలు ఎన్నో వచ్చి తరువాత బల్లి జన్మ వస్తుంది. శృతకీర్తి అనే రాజు ఇంట్లో బల్లిగా పుడతాడు. శృతకీర్తి ధర్మిష్టి, నియమనిష్టలు కలవాడు.
మహాత్ముల సేవ చేస్తుండేవాడు. ఒకసారి ఆ రాజు ఇంటికి శృతదేవ అనే బ్రాహ్మణుడు వస్తాడు. శృతదేవ మహాజ్ఞాని, సాధకుడు. రాజు ఆ బ్రాహ్మణుని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి సపర్యలు చేసి పాదపూజ చేస్తాడు. అందులో భాగంగా శృతకీర్తి దంపతులు శృతదేవకు పాద ప్రక్షాళనం, పాదపూజ శ్రద్ధగా చేసి తాంబూల దక్షిణలిచ్చి సత్కరిస్తారు. ఆ బ్రాహ్మణుని పాదాలు కడిగి జ్ఞాన పాదోదకం రాజు తలపై జల్లుకుంటుంటే పైన గోడ మీద ఉన్న బల్లిపై కొన్ని చుక్కలు పడతాయి. ఆ బల్లికి ఆ జ్ఞానోదక స్పర్శతో పూర్వజన్మ స్మృతి వస్తుంది. తాను హేమాంగరాజునన్న స్పృహ వచ్చిన బల్లి శృతదేవను, నేను చేసిన తప్పేమిటి? అంత దాన ధర్మాలు చేసిన నాకు ఈ నికృష్టపు జన్మలేమిటి? కారణం చెప్పమని అడుగుతాడు. దానికి శృతదేవ తన తపోశక్తితో హేమాంగుని విషయం పరిశీలించి 2 పెద్ద దోషాలు చేసినట్లు చెబుతాడు. ఎన్ని దానాలు చేసినా జలదానం చేయలేదని, తెలియక కాదు నిర్లక్ష్యంతో, శాస్త్రం తెలిసినా జలదానమిచ్చేదేమిటన్న భావనతో అవసరమున్న వారికి కూడా ఆ దానం చేయకపోవడం దోషం, పాపమని చెబుతాడు. యోగ్యత, అర్హత విచారించకుండా దానం చేయడం ఇంకొక దోషం. దుష్టులకు, అయోగ్యులకు విచారించకుండా భూరి దానాలు చేయడం పుణ్యహేతువు కాదు, పాపహేతువు. అందుకే నీకీ నీచ జన్మలు అని వివరిస్తాడు. హేమాంగుడు చాలా పశ్చాత్తాపపడి, మరి నాకు ఉద్ధారమయ్యే మార్గం, పాప పరిహారమయ్యే మార్గం ఏమిటి అని శృతదేవను అడుగుతాడు. స్కాంద పురాణం విపులంగా చెబుతుంది. కరుణించిన ఆ శృతదేవ తన పుణ్యంలో ఒకరోజు తాను వెంకటాచల యాత్ర, స్వామి పుష్కరిణి స్నానం, శ్రీ వరాహ దర్శనం, శ్రీనివాస దర్శన ఫలం హేమాంగునికి దానం చేశాడు. దానితోనే పాప ప్రక్షాళన అయినట్లు, వెంటనే అతనికి బల్లి శరీరం నుండి విముక్తి కలిగి మంచి సాధనా శరీరం గల సాత్విక జన్మ వచ్చి ఉద్ధారమైనట్లు పురాణం చెప్తుంది. మరి అతను చేసిన ఇతర దానాల పుణ్యం ఏమైనట్లు? చేసిన దోషాలకు ఆయా నీచ జన్మలొచ్చినా చేసిన పుణ్యం వల్లనే శృతదేవ కరుణకు పాత్రుడు కావడం, సాధనా శరీరం పొంది భగవత్ సాక్షాత్కారానికి దారి తీయడం జరిగింది. చేసిన పుణ్యానికి పుణ్యఫలం, పాపానికి పాపఫలం రెండూ అనుభవించాల్సిందే. ఏవో కొన్ని చిన్న చిన్న పాపాలకు ప్రాయశ్చిత్తాలున్నాయి, కానీ మిగతావన్నీ అనుభవించాలన్నదే శాస్త్రం. కలియుగంలో వెంకటాచల యాత్ర, పుష్కరిణి స్నానం, శ్రీనివాస దర్శనంతో ఎంతటి పాపమైన ప్రక్షాళన అవుతుందని పురాణం. భక్తి, శ్రద్ధ, పశ్చాత్తాపం ముఖ్యం. పుష్కరిణి స్నానం, దర్శనం మాత్రమే చాలదు, అది భక్తి శ్రద్ధలతో చేయాలి. ఆ భక్తి ఎలా వస్తుంది? జ్ఞానంతోనే భక్తి. ఏ జ్ఞానం? భగవంతుని మహాత్మ్య జ్ఞానమే అటువంటి భక్తినివ్వగలదు. భగవంతుని మహాత్మ్యాన్ని చాటే ఈ పురాణగాథలు వెంకటాచలం వెళ్ళినప్పుడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపంతో స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, పారాయణం చేసి స్వామి దర్శనం చేయాలి. వేద బ్రహ్మపురాణం దానం చేయడం వల్ల వచ్చే పుణ్యం ఏమిటో, దాన మహాత్మ్యం ఏమిటో చెబుతుంది. దానం ఎక్కడ చేసినా పుణ్యమే, కానీ క్షేత్రాలలో, తీర్థాలలో చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం. దేవస్థానాలు, భగవంతుని సన్నిధానం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, మహాత్ములు, దేవతలు సాధన చేసి సిద్ధి పొందిన క్షేత్రాలు, పెద్దలు మహాయజ్ఞాలు, పుణ్యకర్మలు చేసిన ప్రదేశాలు, గంగాది తీర్థ ప్రదేశాలలో దానాలు మహాపుణ్యాన్నిస్తాయి. అందుకే మనం కాశీలో, హరిద్వార్లో, గయలో, బదరీలో, రామేశ్వరంలో రకరకాల దానాలు చేస్తాం. ఈ క్షేత్రాల్లో, తీర్థాల్లో తీర్థ విధి శ్రాద్ధ కర్మలు చేసి దశదానాలు చేసే సంప్రదాయం పురాతనంగా ఉంది. బ్రహ్మపురాణం ప్రత్యేకంగా వెంకటాచలంలో చేసిన దానాల మహిమ గురించి చెబుతుంది. మిగతా క్షేత్రాలలో, తీర్థాలలో చేసిన దానాల కన్నా వెంకటాచలంలో దానం చేస్తే 1,000,000 రెట్ల అధిక ఫలమని ఆ మహాత్మ్యం తెలియబర్చేదే విష్ణువృద్ధ కథ. దేవస్వామి ఆచార్యులు, జ్ఞాని, సాధకుడు, మంచి గురుకులాన్ని నడిపేవాడు. చాలామంది శిష్యులు ఉన్నారు. అందులో ఒకడు విష్ణువృద్ధ అనే బ్రాహ్మణ బాలుడు. జన్మాంతర ప్రారబ్ధ కర్మవశంగా ఈ విష్ణువృద్ధకు దుష్టబుద్ధి కలిగింది. తన గురుపత్నిని మోహించి అడ్డు వచ్చిన గురువును సంహరించి గురుపత్నిని అనుభవిస్తాడు.
బ్రహ్మహత్య, గురుద్రోహం, పరదార గమనం, సోత్తమ ద్రోహం ఇలా ఘోరమైన పాతకాలన్నీ వెంటాడి అతను చండకోలాహల అనే ఘోర నరకంలో పడతాడు. సమస్త నరకయాతనలు అనుభవిస్తుంటాడు. అతని కొడుకు వేద చాలా యోగ్యుడు, జ్ఞాని. తండ్రి చేసిన తప్పు, దానివల్ల అతనికి కలిగిన దుర్గతి తెలుసుకొని తండ్రి ఉద్ధారం కోసం చాలా తీవ్రంగా ఆలోచిస్తాడు. పితృదేవతలకు పెట్టే శ్రాద్ధాలతో, పిండ ప్రదానాలతో, వాటి అనుబంధ దానాలతో తండ్రికి సద్గతి కలగదు. ఎందుకంటే తండ్రి చేసిన పాపాలు అటువంటివి, అంత పెద్దవి. ప్రత్యేకంగా ఏదైనా చేసి తండ్రిని ఉద్ధారం చేయడం తన కర్తవ్యంగా భావిస్తాడు వేద. పురాణ శాస్త్రాలు పరిశీలించి వెంకటాచలానికి వెళ్ళి దీపదానం చేస్తే ఫలం లభిస్తుందని తెలుసుకుంటాడు. వేద అంత ధనికుడేమీ కాదు. కానీ భక్తితో, శ్రద్ధతో వెంకటాచలానికి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని ఎంతో కాలం సేవించి కొండపై తండ్రిని ఉద్దేశించి శ్రాద్ధకర్మ, తీర్థవిధి ఆచరించి ఆలయంలో అధికారులకు, అర్చకులకు దీపాలు, కావలసిన నెయ్యి, ఒక రాత్రి పగలు దేవస్థానంలో భగవంతుని గర్భాలయంతో సహా ఉన్న దీపాలకు కావలసిన సరంజామా అంతా తండ్రి తరపున దానంగా ఇచ్చి అర్చకులను తన పేరు మీద తండ్రిని ఉద్దేశించి నందాదీపం పెట్టమని తన శక్త్యానుసారం దానం చేసి ప్రార్థిస్తాడు. చివరికి యాత్ర పూర్తి చేసి కృష్ణార్పణమస్తు చెప్పినట్లు తండ్రి ఉద్ధారమైనట్లు బ్రహ్మపురాణం చెప్తుంది. సంస్కృతంలో నూనె, నెయ్యిలలో స్నేహ అనే గుణం ఉంటుందని, ఆ స్నేహ గుణం ఉన్నంత వరకు దీపం వెలుగుతూ ఉంటుందని చెబుతారు. అలాగే భగవత్ ప్రకాశం కావాలంటే మన మనస్సులో భక్తి అనే స్నేహగుణం ఉండాలి. అదే కారణంగా వేద యొక్క భక్తిలోని స్నేహగుణం వల్ల నరకంలోని తండ్రికి జ్ఞాన ప్రకాశమై ఉద్ధారమవుతాడు. తిరుమలలో శ్రద్ధాభక్తితో చేసిన చిన్న దీపదానానికి శక్తి అంతటిది. దీపదానానికే తిరుమలలో అంత మహాత్మ్యం ఉందా? దానానికి మహాత్మ్యం ఉంది. తిరుమలలో విశేషంగా ఉంటుంది. కానీ ఆ దానానికి ఆ విశేషం ఆ దానం చేసిన పద్ధతిలో ఉంటుంది. ఏది చేసినా శ్రద్ధాభక్తులతో చేయాలి. నీవు ఎంత ఇచ్చావన్నది కాదు, ఎలాంటి భావనతో ఇచ్చావన్నది ముఖ్యం. ఈ దీపదానం లాగానే భక్తి శ్రద్ధలతో చేసే ఇతర దానాలకు పెద్దవైన చిన్నవైన అంటే భూదానం, గోదానం, సువర్ణదానం, గృహదానం, కన్యాదానం వీటికెంత మహాత్మ్యమో చెప్పనవసరం లేదు. అంత శక్తి లేకపోతే వస్త్రదానం, తృణమో, పనమో, ఫలమో, జలమో, పాలో, నెయ్యో ఇవ్వగలిగింది యోగ్యుని చూసి శ్రద్ధతో దానం చేసి తరించడానికి తిరుమల క్షేత్రం మహదవకాశం ఇచ్చింది. అక్కడ ఇచ్చే దానం, హుండీలో వేసే ధనం కష్టార్జితము, తాను ధార్మికంగా సంపాదించినదో పొందినదో అయి ఉండాలి. తప్పుడు పనులు చేసి అక్రమార్జనలో భాగంగా భగవంతునికి సమర్పణ చేసి పుణ్యమా పాపమా అన్న ప్రశ్న ఈ రోజుల్లో తలెత్తుతోంది. శాస్త్రం ఈ విషయంలో నిస్సందేహంగా నిష్కర్షగా చెబుతోంది. అలా పాపపు సొమ్ముతో చేసే ఆ దానాలు పాపాన్ని కడిగివేయలేవు. చేసిన పాపానికి ఫలం అనుభవించాల్సిందే. హుండీలో వేసిన దాని ఫలం ఉండకపోదు. పాపిష్టి డబ్బైనా దానిని వదులుకోవడానికి సిద్ధమైనందుకు అంతకు తగిన ఫలం ఉంటుంది. చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా వచ్చినదంతా ప్రాయశ్చిత్తంగా సమర్పిస్తే భగవదనుగ్రహం తప్పక కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః.